జెనెటిక్స్ అనే టాపిక్ మనకి తరచుగా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అయితే దీని గురించి తెలుసుకునే ముందు అసలు ఆనువంశికత అంటే ఏంటి? ఆనువంశికత అంటే తల్లిదండ్రుల నుంచి లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని ఆనువంశికత అంటారు. తల్లిదండ్రులతో పోలిస్తే పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపించడాన్ని వేరియేషన్ అని అంటారు. ఆనువంశికత మరియు వైవిధ్యాల అధ్యయనాన్ని జన్యుశాస్త్రం అని అనడం జరుగుతుంది. దీంట్లో రీసెర్చ్ చేసిన ముఖ్య శాస్త్రవేత్తలు విషయానికి వస్తే జెనెటిక్స్ అనే పదాన్ని ప్రతిపాదించినవాడు బేట్సన్. జెనెటిక్స్ అనే పదాన్ని మొట్టమొదటగా ప్రతిపాదించిన వ్యక్తి బేట్సన్. ఇంకా జన్యుశాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని గ్రెగర్ జోహన్ మెండల్ను పేర్కొనడం జరుగుతుంది. అలాగే ఇతని తర్వాత టిహెచ్ మోర్గన్ రీసెర్చ్ చేయడం ద్వారా అతనిని ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అని పేర్కొనడం. ఆ తర్వాత మెండల్ కంటే ముందు ఒక పొగాకు మొక్కల్లో సంకరణ ప్రయోగాలు హైబ్రిడైజేషన్ యొక్క ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త పేరు కోల్ రూటర్. ఇక గ్రెగర్ జోహన్ మెండల్ అనే వ్యక్తి 19వ శతాబ్దంలో అనగా 1856 నుంచి 1963 మధ్య కాలంలో తోట బఠానీ పైసం సటైవం అనే మొక్కపై అనేక ప్రయోగాలు చేశారు. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందిన మత గురువు. తాను చేసిన సంకర ప్రయోగాలన్నింటినీ తన ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ప్లాంట్ హైబ్రిడేషన్ అనే పరిశోధన వ్యాసంలో 1966లో ప్రచురించడం జరిగింది. ఇతను ఎంపిక చేసిన లక్షణాల సంఖ్య తోట బఠానీ యొక్క లక్షణాల సంఖ్య 7 జంటల లక్షణాలను తీసుకోవడం జరిగింది. అందులో ఆ లక్షణాల విషయానికి వస్తే విత్తనం యొక్క ఆకారం గుండ్రంగా బహిర్గత లక్షణంగా ఉండి ముడతలు పడి అంతర్గత లక్షణం కలిగినది. మరియు విత్తనం యొక్క రంగు అంతర్గతంగా ఆకుపచ్చ రంగు, బహిర్గతంగా పసుపచ్చ రంగు, పుష్పం రంగు బహిర్గతంగా ఊదా రంగు, అంతర్గతంగా తెలుపు రంగులో ఉండేది. కాయ ఆకారం అంతర్గతంగా ముడతలు కలిగి ఉండి బహిర్గతంగా నునుపు స్వభావం కలిగి ఉన్న దానిని తీసుకోవడం జరిగింది. కాయ రంగు బహిర్గతంగా ఆకుపచ్చగా ఉండి అంతర్గతంగా పసుపు ఆకారం పసుపు రంగులో ఉండే తీసుకోవడం జరిగింది. ఇక పుష్పస్థానం ఇక్కడ గ్రీవస్థం, ఇక్కడ శిఖరస్థం అనగా ఇక్కడ అక్షీయం, ఇక్కడ చివరి తీసుకోవడం జరిగింది. ఇక మొక్క యొక్క ఎత్తు ఒకటి బహిర్గత లక్షణం పొడవుగా ఉండి అంతర్గత లక్షణం పొట్టిగా ఉండే మొక్కను తీసుకోవడం జరిగింది. ఇంకా మెండల్ యొక్క తన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి ప్రధానమైన కారణాలు ఇది ఒక ఏకవార్షిక మొక్క, ఇది ఒక యాన్యువల్ మొక్క, ద్విలింగ పుష్పాలను కలిగి బైసెక్షువల్ ఫ్లవర్స్ను కలిగి ఉండడం, అంతర్గత సంపర్కం సెల్ఫ్ పోలినేషన్ జరపడం ఇందులో సులభంగా ఉండడం దీనిపైన తీసుకోవడానికి ప్రధాన కారణం. హైబ్రిడైజేషన్ సంకరీకరణానికి ఈ బఠానీ మొక్క అనువుగా ఉండడం వల్ల మెండల్ తన ప్రయోగానికి ఈ మొక్కను ఎంచుకోవడం జరిగింది. జీవితకాలం తక్కువగా ఉండి సంతతులు ఎక్కువ సంఖ్యలో ఏర్పడడం కూడా ఒక ప్రధాన కారణం. మెండల్
జన్యువు అనే పదానికి బదులుగా వాడిన పదం కారకం, ఫ్యాక్టర్. జన్యువు అనే పదాన్ని మొట్టమొదట వాడిన వ్యక్తి బెట్సన్, కానీ ఈయన జన్యువు బదులు కారకం అనే ఫ్యాక్టర్ అనే పదాన్ని వాడడం జరిగింది. నెక్స్ట్ టిహెచ్ మోర్గాన్ పరిశోధన గురించి తెలుసుకుందాం పార్ట్ 2లో.